కూటమి సర్కారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని అవినాష్. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమైతే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామన్నారు. ఏదైతే పేద ప్రజానికం కోసం, పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ ఒక డబ్బుల కకృతి కోసం ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఏదైతే పెట్టాలని చెప్పి చూస్తుందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి బూత్ లెవెల్ నుంచి కూడా మా నాయకులు, మా కార్యకర్తలు వీళ్ళందరూ ఒక సహకారంతో ఏదైతే పార్టీ నిర్ణయించిన 60,000 సంతకాలు అయితే ఈ రోజుకి మా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 96,000 సంతకాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం ఆ ఒక్క దానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. ఏదైతే పేద ప్రజానికం కోసం, పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ ఒక డబ్బుల కకృతి కోసం